Welcome to my channel at the rate Mitchell Think. Like, share, subscribe. పెద్ద అందమైన అడవిలో పచ్చని చెట్లు రంగురంగుల పూలతో నిండిన ఒక ప్రదేశంలో ఒక చిన్న చీమ ఉండేది. ఆ చీమ చాలా చిన్నదైనా తన మనసులో మాత్రం చాలా పెద్ద కలలు ఉండేవి. అది ఎప్పుడూ తన గూటిని బలంగా ఆహారంతో నింపాలని కోరుకునేది. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించే సమయానికి అది బయటకు వచ్చి ఆహారం కోసం వెతుకుతుండేది. కాని ఒక సమస్య ఉంది, అది ఎంత కష్టపడినా దానికి దొరికే ఆహారం చాలా చిన్నదే. పెద్ద ముక్కలను చూసినప్పుడు అది కొంచెం భయపడేది. ఒకరోజు అది ఒక పెద్ద ఆహారం ముక్కను చూసింది. అది తన కంటే 10 రెట్లు పెద్దది. ఆ చీమ కాసేపు ఆగి ఆలోచించింది, ఇది నేను తీసుకెళ్లగలనా అని. దాని మనసులో భయం కూడా ఉంది, కాని ఆశ కూడా ఉంది. చుట్టూ ఉన్న ఇతర పురుగులు దానిని చూసి నవ్వడం ప్రారంభించాయి. నీకు ఇది సాధ్యం కాదు, నువ్వు చాలా చిన్నదివి అని అన్నారు. ఆ మాటలు విన్న చీమ కొద్దిసేపు నిశ్శబ్దంగా నిలబడి ఉంది. కాని వెంటనే తనలో తాను ఒక నిర్ణయం తీసుకుంది, నేను ప్రయత్నించకుండా ఎలా తెలుసుకుంటాను అని. అది ఆ పెద్ద ముక్కను ఎత్తడానికి ప్రయత్నించింది. మొదటి ప్రయత్నంలోనే అది జారిపోయింది. రెండోసారి కూడా అదే జరిగింది. మూడోసారి కూడా అది పడిపోయింది. ప్రతిసారి పడిపోయినప్పుడు చుట్టూ ఉన్న పురుగులు ఇంకా ఎక్కువగా నవ్వాయి. కాని ఆ చీమ మాత్రం ఒక్కసారైనా వెనక్కి తగ్గలేదు. అది మళ్ళీ ప్రయత్నిస్తూ ముందుకు కదిలింది. కొద్దిగా ముందుకు వెళ్లి మళ్లీ పడిపోయేది. కాని ప్రతిసారి అది మళ్లీ లేచి ప్రయత్నించేది. సూర్యుడు మధ్యాహ్నం దాటేసరికి కూడా ఆ చీమ అదే పనిలో ఉంది. అలసట వచ్చేసింది. శరీరం బలహీనంగా అనిపించింది. ఇది వదిలేయాలా అనే ఆలోచన ఒక్కసారి వచ్చింది. కాని వెంటనే తన లక్ష్యం గుర్తుకు వచ్చింది, నా గూటిని బలంగా చేయాలి అని. ఆ ఆలోచన దానికి కొత్త శక్తిని ఇచ్చింది. అది మళ్లీ ప్రయత్నించింది. అప్పుడే ఒక చిన్న గాలి వీచింది. ఆ ఆహారం ముక్క మళ్లీ కింద పడిపోయింది. ఈసారి చీమ చాలా దూరం వెనక్కి వెళ్ళిపోయింది. ఆ క్షణంలో అది పూర్తిగా నిరాశ చెందింది. కళ్లలో నీళ్లు వచ్చాయి. నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అని అనుకుంది. అదే సమయంలో ఒక వృద్ధ చీమ అక్కడికి వచ్చింది. అది ఈ చిన్న చీమను గమనిస్తూ చాలాసేపు చూస్తోంది. అది దగ్గరకు వచ్చి మెల్లిగా చెప్పింది, పిల్ల, నువ్వు పడిపోవడం కాదు, నువ్వు నేర్చుకుంటున్నావు. ప్రతిసారి నువ్వు మరింత బలంగా అవుతున్నావు. ఆ మాటలు విన్న చిన్న చీమకి మళ్లీ ధైర్యం వచ్చింది. అది తన కన్నీళ్లను తుడుచుకుని మళ్లీ ఆహారం దగ్గరకు వెళ్ళింది. ఈసారి అది మరింత జాగ్రత్తగా, మరింత తెలివిగా ప్రయత్నించింది. చిన్న స్టెప్స్ తీసుకుంటూ ఆహారాన్ని కొంచెం కొంచెంగా ముందుకు తీసుకెళ్ళింది. ఈసారి అది పడిపోలేదు. నెమ్మదిగా, కాని నిరంతరంగా అది ముందుకు సాగింది. సాయంత్రం అయ్యేసరికి సూర్యుడు అస్తమించబోతున్నప్పుడు ఆ చిన్న చీమ చివరికి తన గూటికి చేరుకుంది. అది ఆ పెద్ద ఆహారం ముక్కను లోపల పెట్టింది. ఆ క్షణంలో దాని ఆనందానికి హద్దులే లేకపోయాయి. అది చేసిన కష్టానికి ఫలితం దక్కింది. దాన్ని చూసిన ఇతర పురుగులు ఆశ్చర్యపోయాయి. ఇప్పటివరకు నవ్విన వాళ్లు ఇప్పుడు దానిని గౌరవంగా చూశారు. ఆ రోజు నుంచి ఆ చిన్న చీమ అడవిలో ఒక ప్రేరణగా మారింది. ఇతర చీమలు కూడా దాన్ని చూసి కష్టపడడం ప్రారంభించాయి. ఆ వృద్ధ చీమ చెప్పిన మాట అందరికీ గుర్తుండిపోయింది, పడిపోవడం ఓటమి కాదు, మళ్లీ లేవకపోవడమే నిజమైన ఓటమి. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. మనం జీవితంలో ఎన్నోసార్లు విఫలమవుతాం. కాని ప్రతి విఫలం మనకు ఒక కొత్త పాఠం నేర్పుతుంది. మనం ఆ పాఠాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగితే విజయం తప్పకుండా మనదే అవుతుంది. ఇతరులు ఏమనుకుంటారో కంటే మనం మనపై నమ్మకం పెట్టుకోవడం చాలా ముఖ్యం. మనం చిన్నవాళ్లమని అనుకోవడం కాదు, మనం ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలం. కాబట్టి ఎప్పుడూ ఒక విషయానికి గుర్తుంచుకోండి, మీరు ఎంత చిన్నవారైనా, మీ కలలు ఎంత పెద్దవైనా, పట్టుదలతో కష్టపడితే మీరు సాధించలేనిది ఏదీ లేదు. ప్రతి అడుగు చిన్నదైనా అది విజయానికి దారి తీస్తుంది. ఆ చిన్న చీమలాగే మీరు కూడా మీ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. రాకెట్ నిప్పు. Thanks for watching. Please like, share and subscribe.